మత్స్యవేట నిషేధం అమల్లోకి వచ్చేసింది. ఈ నిషేధం సుమారు 61 రోజుల పాటు కొనసాగనుంది. మత్స్యకారులందరూ ఇంటికి పరిమితం కావాల్సిందే. నిత్యం మత్స్యవేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులందరూ మత్స్యవేట పునఃప్రారంభం వరకు పలు రకాలుగా ఇబ్బందులు పడాల్సిందే. అయితే ఏప్రిల్, మే నెలల్లో చేపలు గుడ్లు పెట్టే సమయం. ఆ గుడ్లు సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది మత్స్యవేట నిషేధాన్ని అమలు చేస్తుంది. చేపలు పెట్టే గుడ్లు నాశనం కాకుండా వాటి సంతతి మరింతగా వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 61 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేట చేయకుండా ఉండేందుకు కన్జర్వేషన్ పీరియడ్ను అమల్లోకి తీసుకొచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. కన్జర్వేషన్ పీరియడ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు విరామం సమయంలో మత్స్యవేట నిషేధ భృతి కింద 4,000 రూపాయలు అందజేస్తుండేది. అయితే మత్స్యవేట ఒకటే జీవనాధారంగా బతుకు జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వాలు అందించే వేట నిషేధ భృతి 4,000 చాలడం లేదని మత్స్యకార సంఘ నాయకులు అనేకసార్లు ప్రభుత్వాల వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఆ 4,000తోనే బతుకు జీవుడా అంటూ జీవనం సాగించేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని 10,000కు పెంచి 5 ఏళ్లలో 5.38 లక్షల మందికి 538 కోట్లు ఖర్చు చేసింది. ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసిన ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల హృదయాల్లో నిలిచిపోయారు. అయితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేట నిషేధ భృతిని ఒక్కో కుటుంబానికి 20,000 ఇస్తామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఆ హామీని అటకెక్కించేశారు. 2024-25 సీజన్కు సంబంధించిన గత ఏడాది మే నెలలోనే ఆర్బీకేల ద్వారా సర్వే నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వం వేటకు వెళ్లే 1.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. అయినా భృతి చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వేట నిషేధ భృతిని చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో మత్స్యకారులతో పాటు సంఘ ప్రతినిధులు కూడా గుర్రుగా ఉన్నారు. ఈ ఏడాది కూడా భృతి ఇస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొనడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చివరగా సంఘ ప్రతినిధులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. గతేడాది బకాయిలతో కలిపి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి 40,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం గత మాదిరిగానే వ్యవహరిస్తే మత్స్యకారులతో పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగించిన అంశంగానే భావించక తప్పదు.